డాక్టర్ గారు, అబ్బాయి పుట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ చూసిన అబ్బాయిని అమ్మాయిని ఒకటే. అబ్బాయి పుట్టాలంటే ప్రత్యేకంగా ఏదో ఆహారం తీసుకుంటే, లేదా ఫలానా దినాల్లో బేసంకి దినాలు, సరిసంకి దినాల్లో పాల్గొంటే, ఇవన్నీ పూర్వకాలం చెప్పిన మాటలు, పనికిరాని మాటలు, అర్థం లేని మాటలు, అశాస్త్రమైన మాటలు ఉన్నాయి. అవేహి పనిచేయవు. అబ్బాయి పుట్టాలనుకున్నా అమ్మాయి పుట్టడం ఒకటే మన చేతిలో లేదు. అది మామూలుగా జరిగేది కాదు. అది రొటీన్గా జరిగేది. కావాలని సైన్స్ ప్రకారంగా కావాలి అబ్బాయిని పుట్టించుకోవచ్చు, అమ్మాయిని సైన్స్ ప్రకారంగా కాదు, వేరే విషయం. అంటే ఒక పిండాలు 4-5 పిండాలని చేసేసి గర్భాశయంలో పెడతారు, జైగోట్లని పెట్టిన తర్వాత అక్కడ బ్లాస్టోసిస్ట్ స్టేజ్లో ఆ కణాలు తీసి పరీక్షిస్తే దాంట్లో ఫీమేల్ సెక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయా, మేల్ సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ దాంట్లో మేల్ సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఫీమేల్ సెక్స్ క్రోమోజోమ్స్ తీసేస్తారు, దాన్ని అబార్ట్ చేసేస్తారు. చేసేసినప్పుడు మనకు అబ్బాయి ఒకటి మిగిలితే అబ్బాయిని వచ్చేట్టు చేయొచ్చు. సైన్స్ ప్రకారం చేయించారంగా. కానీ మామూలుగా మాత్రం అబ్బాయి తింటే అబ్బాయి పుడతాడు, ఉల్లిపాయ తింటే అబ్బాయి పుడతాడు, ఇంకోటి అమ్మాయి పుడుతుంది, లేకపోతే సరిదినాలు పుడతానేమో అబ్బాయి పుడతాడు, బేసిక్లో అబ్బాయి పుడుతుంది. ఇవన్నీ మీనింగ్లెస్. అవేం లేవు, ఆ రంగం జరగవు. ఏం తిన్నా, ఏ దినాల్లో పాల్గొన్నా, ఏం చేసినా సరే అబ్బాయి పుట్టాలని కానీ అమ్మాయి పుట్టాలని లేదు. అది జరిగే కాదు. అది ఆట. ఎందుకంటే ఇన్ని మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్తో వెళ్ళి ఎగ్గుతో కలుగు దాంట్లో వెళ్ళి ఎగ్ మీద అటాక్ చేస్తే వాటర్ ఒకటి సడన్గా లోపల దూరుతుంది. దూరికి డోర్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక లోపలికి వెళ్ళే ప్రశ్న లేదు. ఇక ఏది వెళ్ళి కలిసింది అక్కడ దాన్ని ఎక్స్ క్రోమోజోమ్ వీరీకరణ కలిసిందా, వై క్రోమోజోమ్ వీరీకరణ కలిసిందా, ఏదో ఒకటే వెళుతుంది లోపలికి. ఎక్స్ క్రోమోజోమ్ వీరీకరణ పుడితే ఆడపిల్ల పుడుతుంది, వై క్రోమోజోమ్ వీరీకరణ అయితే మగపిల్లలు అవుతారు. అంచేత అవన్నీ కూడా మనం అనుకున్నగా జరిగేది కాదు. అబ్బాయి కావాలంటే ఏం చేయాలనేది మాత్రం మీనింగ్లెస్ క్వశ్చన్. అది కావాలని ఆరాటం ఉండొచ్చు, అబ్బాయి పుట్టాలని కొంతమందికి ఉండొచ్చు, ఎందుకని, కానీ అది మీనింగ్లెస్ క్వశ్చన్.